దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఆరోగ్యంగాను సమాధానంగాను జీవిస్తూ ఉన్నారా? ప్రతిరోజు ఈ వాక్యపు సందేశాలను వినండి, అనేకులకి పరిచయం చేయండి. దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడు. దేవుని మాటనే మనలను బలపరుస్తుంది. ఆయన వాక్కు మన జీవితాలను ధైర్యపరుస్తుంది. గనక ప్రతిరోజు బైబిల్ చదవండి, అలాగే సందేశాలను వినండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే మా నిమిత్తమై ప్రార్థిస్తూ మీ విలువైన సహకారాన్ని అందించాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31-32. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చూసారా? ఈ వచనాన్ని భక్తుడైన దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. దేవుడు మన కొరకు ప్రాణమిచ్చాడు. ప్రాణమిచ్చిన ఆయన మన కొరకు ఏదైనా చేస్తాడు అని ఈ వాక్యంలో మనం గమనించగలం. నిజమే కదండి? ప్రాణం ఇవ్వడం అనేది అంత ఆషామాషి కాదు. ప్రాణం ఇచ్చినవాడు మన కొరకు ఏదైనా చేయుటకు వెనుకాడడు. చూడండి, ఓ 2-3 కుమారులు ఉన్నారనుకోండి. ఒక అబ్బాయిని మిలిటరీ ఆఫీసుకు పంపించాలంటే చాలామంది భయపడతారు. దేశం కోసం, దేశ రక్షణ కొరకు ప్రాణాన్ని పెట్టడానికి పంపించాలంటే కలవరపడతారు. ఒకవేళ యుద్ధం జరుగుతున్నప్పుడు చనిపోతే మా పరిస్థితి ఏమిటి అని, ఏ దేశ రక్షణ కొరకు చనిపోయాడు అని అనుకోవచ్చు కదా. కారణం ఏమిటంటే ప్రాణం అంటే అందరికీ ఆశ, అందరికీ కోరిక. రేపో మాపో చనిపోయే వృద్ధాప్యంలో చావుకు సిద్ధంగా ఉన్నవారిని అడిగిన వారు ఏ పని చేయకపోయినా నేను బ్రతకాలి అని కోరుకుంటారు. ప్రాణం అంటే అందరికీ కోరిక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రాణాన్ని ఎవరు మన కొరకు త్యాగం చేయలేరండి. పుణ్యం వస్తుందని బట్టలు దానం చేసేవాళ్ళు ఉన్నారు. చలివేంద్రం పెట్టి నీళ్లు పోసేవాళ్ళు ఉన్నారు, పుణ్యం వస్తుందని. చనిపోయిన తర్వాత అవయవాలను దానం చేసేవాళ్ళు ఉన్నారు, పుణ్యం వస్తుందని. ఏవేవో కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు, పుణ్యం వస్తుందని. కానీ ప్రాణాన్ని దానం చేసేవాళ్ళు, ప్రాణాన్ని త్యాగం చేసేవాళ్ళు ఒక్కరు కూడా పుట్టలేదు, ప్రభువైన యేసుక్రీస్తు తప్ప. అందుకే ఆయన అంటాడు, మీకోసం నేను నా ప్రాణం ఇచ్చాను, మీ కన్నీళ్ళని నేను తుడవలేనా? మీ అక్కర ఏమిటో దానిని నేను తీర్చలేనా? నేను ఏదైనా చేయుటకు చాలిన వాడను, సమర్థుడను. నిజమే కదండి? ప్రాణం ఇచ్చినవాడు మన కొరకు ఏదైనా చేస్తాడు. మనం ధైర్యంగా ఉండాలి, నిరుత్సాహపడకూడదు, కలవరపడకూడదు. మన కొరకు ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు? నా కొరకు నా దేవుడు ఏదైనా చేస్తాడు అనే ఒక ధైర్యం ఉండాలి. కారణం ప్రాణం ఇచ్చాడే గనక. మన కొరకు అన్నీ చేసేవాళ్ళు ఎవరున్నారు? తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏదైనా చేసినా కొంచెం మాత్రమే చేయగలరు. భర్త భార్యకి ఏదైనా చేయగలిగినా కొంచెం మాత్రమే చేయగలడు. అలాగే భార్య భర్తకి,
కానీ మన కొరకు అన్నీ చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. మన కొరకు అన్నీ చేయుటకు సమర్థుడు, చాలినవాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నన్ను చూడట్లేదేమో, నా కన్నీళ్లను చూడట్లేదేమో, నా అవమానాన్ని చూడట్లేదేమో, నా నిందలను చూడట్లేదేమో, దేవుడు కళ్ళు మూసుకున్నాడేమో అనుకుంటారు కొందరు. నా ప్రార్థన వినట్లేదేమో దేవుడు అని అనుకుంటారు కొందరు. దేవుణ్ణి చేతకాని వాళ్ళలాగా చేస్తున్నారు కొందరు. ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు. ధైర్యంగా ఉండండి. నా కొరకు ప్రాణం ఇచ్చినవాడు నా జీవితంలో నా కన్నీళ్ళను తుడవగలడు. నా నిందలకి ఘనతను ఇవ్వగలడు. నా కొరకు ప్రాణం ఇచ్చినవాడు నా కుటుంబాన్ని మార్చగలడు. నా సమస్యలకి పరిష్కారాన్ని ఇవ్వగలడు. నా గొప్ప జవాబుని ఇవ్వగలడు అని మనం ఎదురు చూడాలి. అట్టి ధైర్యం కలిగి ఉండాలి. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని మనం గమనిస్తే మనము కలవరపడవండి, కంగారు పడవండి. కారణం ఏమిటంటే ఆయన సమస్తమును కలిగించినవాడు, సమస్తము చేయుటకు చాలినవాడు. గనక ఒకే ఒకటి మీ మనసులో నిశ్చయత చేసుకొనండి. నా కోసం ప్రాణం ఇచ్చిన నా దేవుడు, నా కోసం మరణము నుండి తిరిగి లేచిన నా దేవుడు నా కోసం ఏదైనా చేస్తాడు. అది ఎంత పెద్ద సమస్యనైనా జయించుటకు సహాయము చేస్తాడు. డాక్టర్లకి అసాధ్యం కానీ నా దేవుడు స్వస్థపరుస్తాడు. నేను చేయలేనివి ఆయన నా పక్షమున ఉండి చేయగలడు అని ఒక నిశ్చయతతో, ధైర్యముతో అలా ప్రార్థిస్తూ ముందుకు సాగుదాం. దేవుడు తప్పక మన జీవితాల్లో ప్రతి కార్యమును చేసి ఆయన మనలను గొప్ప చేసి తన కొరకు సాక్షులుగా వాడుకుంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. మా కోసం ప్రాణం ఇచ్చిన నీవు ఏదైనా చేయుటకు చాలిన వాడవు. మేమే కంగారు పడుతున్నాం, కలవరపడుతున్నాం. ప్రాణం ఇచ్చిన నీవు ఏదైనా చేస్తావని మీ వాగ్దానం సెలవిస్తుంది. మా జీవితాల్లో చేసి ముగించి మమ్మలను గొప్ప చేసి మీ కొరకు సాక్షులుగా వాడుకోరండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.